హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు 4 రకాల చేపలు అయితే చూపిస్తాను. మన దగ్గర బాగా అరుదుగా దొరికే చేపలు అయితే చూస్తున్నారా. మాకు కలిమిందులు అయితే చాలా ఎక్కువగా దొరికాయి. అందులో 4 రకాల చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా నీడ చేపలు అంటారు, చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయండి. ఈ చేపలు అయితే మన దగ్గర చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ చేపలు అయితే చూస్తున్నారు కదా, కండవ అంటే కలిమిందులు ఇవి చూస్తున్నారు కదా ఎంత పొడిగా ఉన్నాయో. ఇలాంటివి అయితే మన దగ్గర అయితే అసలు దొరకవు. చిన్న చిన్నవి అయితే దొరికితే పెద్దవి దొరకవు. చూస్తున్నారా, రెయ్యిది గుల్రయ్యి అంటారు. చూస్తున్నారు ఏ కలర్లో ఉందో. అలాగే దీన్ని నీటి కప్ప అంటారు. దీన్ని ముట్టుకుంటే చాలా ప్రమాదం. దీని ముళ్ళు అయితే మన ఒంటి కంటికి వెళ్ళిపోతాయి, చాలా ప్రమాదం. దీన్ని జాగ్రత్తగా మనం ప్లేట్లు వేసుకొని నీటిలో పడేయాలి. చూస్తున్నారు ఏ విధంగా ఉన్నది ఇది. దీన్ని సావాడే అంత రుబ్బన్ పీసెస్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకు 4 రకాల చేపలు అయితే చూపిస్తాను. మన దగ్గర బాగా అరుదుగా దొరికే చేపలు అయితే చూస్తున్నారా. మాకు కలిమిందులు అయితే చాలా ఎక్కువగా దొరికాయి. అందులో 4 రకాల చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా నీడ చేపలు అంటారు. చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయండి. ఈ చేపలు అయితే మన దగ్గర చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ చేపలు అయితే చూస్తున్నారు కదా, కండవ అంటే కలిమిందులు ఇవి చూస్తున్నారు కదా ఎంత పొడిగా ఉన్నాయో. ఇలాంటివి అయితే మన దగ్గర అయితే అసలు దొరకవు. చిన్న చిన్నవి అయితే దొరికితే పెద్దవి దొరకవు. చూస్తున్నారా, రెయ్యిది గుల్రయ్యి అంటారు. చూస్తున్నారు ఏ కలర్లో ఉందో. అలాగే దీన్ని నీటి కప్ప అంటారు. దీన్ని ముట్టుకుంటే చాలా ప్రమాదం. దీని ముళ్ళు అయితే మన ఒంటి కంటికి వెళ్ళిపోతాయి, చాలా ప్రమాదం. దీన్ని జాగ్రత్తగా మనం ప్లేట్లు వేసుకొని నీటిలో పడేయాలి. చూస్తున్నారు ఏ విధంగా ఉన్నది ఇది. దీన్ని సావాడే అంత రుబ్బన్ పీసెస్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.